పంటల డబ్బులు వారంలో రైతు ఖాతాలో పడ్డది లెక్క ఇది చూసినాం మనం. వీళ్ళలాగా ప్రచారాలు చేసుకోవాలి. కానీ ప్రజలు నేను ఇంతకుముందు చెప్పినట్లు కేవలం ఆశ కల్పిస్తే అమాయకత్వంతో నష్టపోయినరు, మోసపోయినరు. మనం ఇవాళ చేయాల్సినటువంటి పని అప్రమత్తంగా ఉండమని, లేకపోతే మరోసారి మోసానికి గురవుతాం. ఇలా ఈ దేశమంతా ఒక రాజకీయాలు ఉంటే తెలంగాణలో ఒక రాజకీయాలు ఉన్నాయి, మీకు తెలుసది. ఎక్కడన్నా రెండు జాతీయ పార్టీలు ఒకరు దిగితే ఒకరు, దేశంలో ఒక కూటమి దిగితే ఒక కూటమి అధికారానికి రావాలని చేస్తున్నారు కదా రాజకీయాలు. మరి అదే నిజమైతే రెండు రాజకీయ పార్టీలకు తెలంగాణనే ఎట్లా శత్రు అవుతుంది, టీఆర్ఎస్ ఎట్లా శత్రు అవుతుంది, కేసీఆర్ ఎట్లా శత్రు అవుతాడు? రేవంత్ రెడ్డి ఎక్కిన కొత్తలా మొదటి 2-3 నెలలు మోడీ గారిని మచ్చ చేసుకోవడానికి మోడీ గారు బడే భాయి నాకు అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా పోతా అన్నాడు. పైనుంచి మొట్టికాయలు పడంగానే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి దీనస్థితి రాగానే మోడీ మీద ఎంత గట్టిగా మాట్లాడితే అంతగా నన్ను నమ్ముతాడేమో రాహుల్ గాంధీ అని నిన్న మొన్న మోడీ గారి మీద మాట్లాడతాం. సరే బాగానే ఉంది, మాట్లాడు. మోడీ కన్వర్టెడ్ బీసీ అని మాట్లాడాడు. అంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కూడా చులకన చేసి మాట్లాడాడు. మోడీని దించి రాహుల్ గాంధీని పెంచి 42 తెస్తానని నిన్న మాట్లాడొచ్చు ఢిల్లీలో. సరే బాగానే ఉంది. కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మనం ఏమైనా గట్టిగా రేవంత్ రెడ్డిని గిచ్చినా ఏమైనా అన్నా అబ్బా అని నొప్పి బీజేపీలకు వస్తాయని కాంగ్రెస్లకు నొప్పి కలుగుతుంది. మరి ఇప్పుడు 8 మంది బీజేపీలకు ఎందుకు నొప్పి అయితే లేదు? రేవంత్ రెడ్డి సాక్షాత్తు ప్రధానమంత్రినే మాట్లాడితే, టార్గెట్ చేస్తే, నేరుగా దించేస్తానే మాట్లాడితే ఒక్క ఎంపీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మిలాఖత్ అయి ఉన్నారు వాళ్ళు. 100% ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో మిలాఖత్ అయింది. మీరు రాసి పెట్టుకోండి, దీనికి 100 ఉదాహరణలు కావాలంటే మనం చెప్తాం. ఒక్క కిషన్ రెడ్డి గారు మాత్రం అని అననట్లు, నొప్పి తెలిసి తెలియనట్లు ఆ రాజకీయ మాటలకు విమర్శకు ప్రతి విమర్శ చేయకుండా చాలా సున్నితంగా 10% రిజర్వేషన్లు ముస్లింలు తీసేస్తే మేము 42% ఆమోదింపజేస్తామని మాట్లాడతాడు. నీ పార్టీని, నీ అధ్యక్షుడిని, నీ ప్రధానమంత్రిని తూలనాడి మాట్లాడితే దాని మీద బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు. అంటే ఇద్దరు కూడా కేసీఆర్ మీద ఒంటికాలతో లేవడానికి సిద్ధం. మనం చూసిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా వాళ్ళు పరస్పరం సహకరించుకున్నారు. అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే బీజేపీ మొదటి నుంచి ఏం ప్రచారం చేస్తాడు? బీజేపీ మన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని వీడంటాడు. కాంగ్రెస్ వాడు ఏమంటాడు? వెనకటి నుంచి అంటాడు, కొత్తగా కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు. మళ్ళా పోతేమో మేము ఉన్న కాడనే ఉన్నాం, ఇక్కడ పోలే అక్కడ పోలే, మమ్మల్ని అంటనే ఉన్నారు, మేము ఉన్న కాడనే ఉన్నాం కదా, ఈ సంగతి ఏంటో చెప్పమని నేను అడుగుతున్నా. మీరు ఎడిదిక్కున్నారు ఇంతకు. ఈ రాష్ట్ర బీజేపీ ఎడిదిక్కుంది. రేవంత్ రెడ్డి దిక్కుందా, మోడీ దిక్కుందా? మీ ఆచరణ ఏంటి? అంటేనంటే టీవీల ముందరికి వచ్చి మాట్లాడేటువంటి మహామహానాయకులు ఉన్నారు బీజేపీలో. చాలా లోకమంతా మాట్లాడతారు వాళ్ళు. ఇక అంతర్జాతీయ బార్డర్ల కానించి మొదలు పెడితే అనేక విషయాలు వాళ్ళ మేధో సంపత్తిని అంతా ఉపయోగించి చూపిస్తారు. మరి రేవంత్ రెడ్డి మీద మాత్రం ఒక్కనాడు మాట్లాడడానికి వీళ్ళకి రాదు. ఎందుకంటే లోపాయకారి ఒప్పందాలు వీళ్ళన్నీ. ఒక్క ఈటెలు రాజేందరు, నేను చెప్పిన గతంలో కూడా చెప్పిన రికార్డ్, ఒక్క ఈటెలు రాజేందరు, ఒక్క వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో గెలిచిన ఆయన, ఒక్క నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఈ ముగ్గురు తప్ప మీరు గమనించండి ట్రాక్ రికార్డ్ అంతా. ఈ 20 నెలల ట్రాక్ బీజేపీది మొత్తం గమనించండి. ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ కు నొప్పి తగలకుండా కాపాడేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ ను మనం గట్టిగా విమర్శిస్తే మన బండి సంజయ్ అంటాడు, ముఖ్యమంత్రి అంత మాట మాట్లాడతావా అని. అది సిగ్గులేదానికి ఇప్పుడు మీ ప్రధానమంత్రి మాట్లాడితే నోరు మూసుకొని కూర్చోనికే ఎవరెవరు దిక్కున్నట్లు. ఇవాళ రాష్ట్రంలో కూడా రైతులకు ఇన్ని కష్టాలు వస్తే బోనస్ లేకున్నా, కరెంటు లేకున్నా, నీళ్లు ఇవ్వకున్నా,
పంటల కొనుగోళ్లలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగి రైతులకు నష్టం జరిగినా బీజేపీ ఎన్నడూ మాట్లాడలే, ఎన్నడూ ఆందోళనకు దిగలే, రైతుల పక్షాన్ని నిలవలే. వాళ్ళకి రైతుల మీద ప్రేమ లేదు. అది పక్కా వ్యాపారస్తుల పార్టీ, అది రైతాంగ పార్టీ కాదు. కేవలం ప్రజల యొక్క మంచితనాన్ని అమాయకత్వాన్ని వాడుకొని మతం పేరిట ఎన్నికల లబ్ధి పొందడం తప్ప ప్రజలకు మేలు జరగాలనేటువంటి సంకల్పం వాళ్ళకి లేదు. ఉంటే వాళ్ళు ప్రకటించినటువంటిది ఎన్ఆర్జీఎస్ పథకాన్ని, ఉపాధి హామీ పథకాన్ని మేము వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని 2014లో మోడీ గారు చెప్పారు. ఇవాళటి వరకు అమలు కాలే. వ్యవసాయం సంక్షోభంలోకి పోతుంది, మనుషులు లేక, పనులు చేసేవాళ్ళు లేక. 61 ఏళ్లు నిండినటువంటి సన్న చిన్నకారు రైతులకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పిండు. సాక్షాత్ మోడీ గారు చెప్పిండ్రు. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో పెట్టిండ్రు. 14లో 19లో ఎన్నికల ప్రణాళికలు పెట్టిండ్రు. ఆ 2 ఎన్నికలు అయిపోయినాయి, 3వ ఎన్నిక అయిపోయి 3వసారి కూడా ప్రధానమంత్రి అయిండు మోడీ గారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది, చెయ్యలేదు. అదేవిధంగా పంటల ఇన్సూరెన్స్ సంబంధించి ఒక జాతీయ విధాన పాలసీ తీసుకొస్తామని చెప్పి మనం 2025లో ఉన్నాం. 2022 నాటికే, అంటే గడిచిన 3 ఏళ్ల క్రితం వరకే ఈ దేశంలో ఉండేటువంటి రైతుల యొక్క ఆదాయాన్ని 2 చేస్తామని నమ్మబలికారు. కాబట్టి జాతీయ స్థాయిలో పార్టీలు ఏవైనా బీజేపీ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు 100కి 100 పాళ్ళు వాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు, ప్రజల్ని వంచారు, మోసం చేసిండ్రు. అందుకే వాళ్ళకు మోసంలో సారూప్యత ఉంది, ఏకత్వం ఉంది. కాబట్టి ఇలా తెలంగాణలో ప్రజలు చేస్తున్నటువంటి, రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలకు మద్దతుగా ఎక్కడ బీజేపీ కనిపించదు. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. కాబట్టి మనకేం భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలు మన వెంబడి ఉన్నారు. తమ్మి కూర్చోసేసి, ప్రజలు మన వెంబడి ఉన్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు ఒకటే, ఏదో అయింది అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ఇట్లా అవుతుంది అనుకోలే, మీరు అలగకండి, జనం మా వెంబడి గట్టిగా ఉండండి అని చెప్పి జనం అడుగుతున్నారు. మనం జనం వెంబడి గట్టిగా ఉండాలి, అంతే జరగాల్సింది. అదే నువ్వంతా కొట్లాడుతుంటే అప్పుడు కాలేజ్ చేసి, నేను నాకంటే జూనియర్ మా కాలేజ్లో, ఆయన నాకంటే సీనియర్. మేమిద్దరం వేరే వేరే సంఘాలలో ఉంటే దేవేందర్ అన్నను మేము మా సంఘంలో 1-2 సార్లు కొట్టింది పాపం, ఎప్పుడో మర్చిపోయిలే. కానీ తర్వాత దోస్తులమైనాం, ఉడుకు రక్తం కదా యువకులం. అప్పుడు ఈయన కొత్త కాలేజీకి వచ్చినప్పుడు నేనే బెదిరించిన. కానీ తీరా చూస్తే 3 ఏళ్ళు దాటినాక చూస్తే ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ అయిపోయాడు మనోడు. ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ అయిపోయాడు, తర్వాత ఎమ్మెల్యే కూడా. ఎందుకు చెప్తుంది ఈ మాట అంటే, గుర్తు చేసుకొని నీళ్లు దేనికే, పోరాటం దేనికే, అందరూ పోయి నీళ్లు తీసుకురండి, రైతాంగానికి ఇవ్వండి, సర్కారు ఎట్లా ఇయ్యదని చెప్పనికే చెప్తున్నా. సునీతక్కనే అంత గట్టిగా చెప్పినారు. ఇప్పుడు పోదాం తెద్దాం అని చెప్పి తీసుకొద్దామని. కాబట్టి మీ అందరితో నేను చేసేటువంటి మనవి ఒకటే, ఇవాళ రైతుల ఆత్మహత్యలైనా ఈ సర్కారుకు పడతలేదు. ఎంత సున్నితత్వం ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు